అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈపీఎస్ 95 పెన్షన్దారులకు శుభవార్త. అతి త్వరలోనే కనీస పెన్షన్ రూ. 7,500కు పెరిగే అవకాశం. కేంద్రంలోని ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షన్ విషయంలో త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటికే దీనిపై అమలుకు అవకాశాలను పరిశీలిస్తున్న అధికారులు దీన్ని ఎలా అమలు చేయబోతున్నారో పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము. సుదీర్ఘకాలంగా ఇప్పటికే ఈపీఎస్ 95 పెన్షనర్స్ డిమాండ్ అయినటువంటి కనీస పెన్షన్ పెంపు విషయంలో అతి త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. మినిమం పెన్షన్ కోసం పోరాటంలో భాగంగా 2022 నవంబర్లో ఈపీఎస్ 95 పెన్షన్దారులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వెలువడి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోకపోవడంపై పెన్షన్దారుల్లో అసంతృప్తి రాజుకుంది. ఇప్పటికే వేలాది కుటుంబాలు అతి తక్కువ పెన్షన్ పొందుతున్న నేపథ్యంలో వైద్య ఖర్చులు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా పలు ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది ఉద్యోగులు ఈపీఎస్ 95 స్కీమ్ ద్వారా కేవలం 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు మాత్రమే పెన్షన్ పొందుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పెన్షన్ పథకాలలో వయోవృద్ధులకు తెలంగాణలో 2,000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ తమకు సామాజిక భద్రత వృద్ధాప్య పింఛన్ల కన్నా తక్కువ పెన్షన్ ఇవ్వడం ఏమిటని ఈపీఎస్ 95 యాజిటేషన్ కమిటీ సభ్యులు వాపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ రిటైర్డ్ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిటైర్ అయిన ఉద్యోగులు ఇలా వేలాది మంది అతి తక్కువ పెన్షన్ కాలం వెళ్లదీస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 35 లక్షల మంది ఈపీఎస్ 95 స్కీమ్ పెన్షన్దారులకు కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెన్షన్ లభిస్తుంది. హయ్యర్ పెన్షన్ అమలు చేయడం ద్వారా కనీస పెన్షన్ 7,500 రూపాయలు అవుతుందని, తద్వారా కాస్త ఉపశమనం లభిస్తుందని వారు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గడచిన 10 సంవత్సరాలుగా కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని అఖిల భారత స్థాయిలో పెన్షన్ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈపీఎస్ 95 పెన్షనర్స్ స్కీమ్ అర్హులుగా 78 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అయితే గతంలో ఈపీఎస్ 95 పెన్షన్ సంఘం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి తమ డిమాండ్ను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుందని, సమస్యకు పరిష్కారం కనుగొంటుందని హామీ ఇచ్చారు. అదే సమయంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్యను సైతం కలిసి పెన్షనర్లు తమ వినతి పత్రం ఇవ్వగా ఆయన సైతం సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉంటే ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పెంపుపై ఇప్పటికే ఆప్షన్లు అందుకోగా దీనిపై అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మీకు ఈ సమాచారం సహాయకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మరియు ఇతరులతో భాగస్వామ్యం చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పంచుకోండి. ఈపీఎస్ 95 పెన్షనర్ల కోసం ఈ ముఖ్యమైన సమస్యకు సంబంధించి ఏవైనా తదుపరి పరిణామాల గురించి ఎప్పటికప్పుడు మేము మీకు తెలియజేస్తాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.